है, हाँ कांग्रेस बोल रही है, हाँ कांग्रेस बोल रही है। जवाब दीजिए, जवाब दीजिए। कांग्रेस बोल रही है, जवाब मांग रही है, जवाब दीजिए। కాంగ్రెస్ అడుగుతుంది, జవాబు చెప్పండి. ఆ రోజు నిరసనలో పాల్గొన్నటువంటి విద్యార్థులు ఏమైనా టెర్రరిస్టులా, ఉగ్రవాదులా ఏంటి? వాళ్ళని ఎందుకు మీరు ఆ విధంగా పెల్లెట్ గన్స్తో బాధించారు, పెల్లెట్ గన్స్ ఉపయోగించారు, టీర్ గ్యాస్ ఉపయోగించారు చెప్పండి అని చెప్పి సోనియా గాంధీ, అదే ప్రియాంక గాంధీ పార్లమెంట్లో మాట్లాడుతున్నారు, అడుగుతున్నారు, ప్రశ్నిస్తున్నారు. మరి 2014 ముందు జరిగినటువంటి పెల్లెట్ గన్స్, టీర్ గ్యాస్, విద్యార్థుల మరణాల గురించి ఎవరిని అడగాలి? మిమ్మల్నే కదా అడగాలి. మీరు జరిపిన దానికంటే ఆ రోజు వీడియోలు చూస్తే మీకే అర్థమవుతుంది. వాళ్ళు టెర్రరిస్టుల కన్నా హీనంగా, దారుణంగా ప్రవర్తించారు. ఈరోజు 1000 మంది రేపిస్టులు, దొంగలు, దొంగనా కొడుకులు, అలాగే పోక్సో కేసులు ఇదైన వాళ్ళు, మర్డర్ చేసిన వాళ్ళు దొరికితే దాని గురించి ఒక్కరూ మాట్లాడరు. పార్లమెంట్లో 3000 మందిని పట్టుకుంటే 1000 మందికి పైగా దొరికారు. వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటి? వాళ్ళని మీరు ఎలా కాపాడతారు? ఎలా ప్రొటెస్ట్ చేస్తారు? ఇప్పుడు అంటే వాళ్ళ కోసమే మీరు ఈ విధంగా మాట్లాడుతున్నారా? వీళ్ళు ఉగ్రవాదులా లేకపోతే టెర్రరిస్టులని? అంటే మర్డర్ చేసిన వాళ్ళు, డ్రగ్స్ చేసిన వాళ్ళు, మానభంగం చేసిన వాళ్ళు మీ దృష్టిలో మంచి వాళ్ళ? దీనికి ఒక్క సమాధానం చెప్పండి. కొన్ని టెర్రరిస్టులు కాదు తర్వాత సంగతి. ఆ వీడియోలు చూసే దేశమంతా చూసే, దేశంలో కనీస ఇంగిత జ్ఞానం ఉన్నటువంటి వారు ఉంటారు కదా, వాళ్ళకైతే తెలుస్తుంది కదా జరిగినటువంటి పరిణామం ఏంటో. ప్రతి గ్రామాల్లో కూడా అడుగుతున్నారు, అసలు వాళ్ళకి అక్కడ పని ఏంటి? నిజంగా వాళ్ళు ప్రొటెస్ట్లు అయితే దేవీ దేవతలను ఎందుకు తిట్టాలి? 370 రద్దు గురించి ఎందుకు మాట్లాడాలి? విరాట్ కోహ్లీ గురించి ఎందుకు మాట్లాడాలి? లద్దాఖ్ గురించి ఎందుకు మాట్లాడాలి? 7 సిస్టర్స్ గురించి ఎందుకు మాట్లాడాలి? వీటన్నింటి గురించి మాట్లాడాల్సిన అవసరం ఏంటి? దాన్ని ప్రశ్నిస్తున్నారు. దానికి మీరు సమాధానం చెప్పాలి. వాళ్ళు టెర్రరిస్టులో కాదు మేము చెప్తాం.